అర్థం కాలేదండి. అర్థం కాలేదండి. మళ్ళీ చెప్పండి. ఓలెట్టా? అదేంటది? మీరెప్పుడైనా తిన్నారా? తిన్నారా మీరు? సరేనండి. మా షాప్‌లో లేదేమో మరి పక్క షాప్‌లోకెళ్ళండి. వెరీ గుడ్. ఇప్పుడు క్యాబేజ్ చూద్దాం. కూరగాయల మార్కెట్‌కెళ్లారు. ఇప్పుడు మీకు అక్కడ కూడా సి తెలీదు. అప్పుడేమడుగుతారెళ్లి? ఏందది? క్యాబేజ్ కావాలా? క్యాబేజ్ లేదండి మా దగ్గర. సరే ఇంకోటి చూద్దాం. ఇంకో నోట్స్ రాశాను. చికెన్. చికెన్ షాప్‌కెళ్లారు ఇప్పుడు. ఏంటది? హికెనా? చికెన్ అడుగుతున్నారా? హికెన్ అడుగుతున్నారా మీరు? హికెనే. హికెన్ కూడా మా దగ్గర లేదండి. నెక్స్ట్ మనం క్యాష్యూ. ఏంటది? యాష్యూ. అంటే బాగా ఆలోచిద్దాం. బాగా ఆలోచించేసి జస్ట్ మనకు అర్థం కావడానికి చెప్పాను. ఇప్పుడు మనకు తెలీదది. అంటే బాగా చెప్పాలంటే కొంచెం మనం బైబుల్ భాషలోకి వద్దాం. బైబుల్ భాషలోకి అంటే వాక్యం దగ్గరికి మనం వచ్చేసి అది మన బలహీనత అని తీసుకుందాం. అది మనం చేయలేం. అది నాకు రాదు. అదేవిధంగా ఇప్పుడు యెస్ అనే లెటర్ పలకడం గానీ, నేర్చుకోవడం గానీ మీకు కష్టం. కాబట్టి మీరు దాన్ని ఏం చేసేస్తున్నారు సక్సెస్‌ని అక్కంట. అంతేనా కదా! స్టోరీ ఉందనుకో దాన్నేం చదువుతాం? టోరీ. అవునా కదా! ఎలా ఉంటే మనం ఫెయిల్ అవుతామా లేదా? ఖచ్చితంగా. ఫెయిల్ అవుతామా లేదా? ఫెయిల్ అవుతాం. అదేవిధంగా మనం ఆలోచన చేసినట్లయితే వాక్యం దగ్గరకొచ్చేసరికి కూడా ఇదొక్కటే. ఇదొక్కటే నా బలహీనత. మిగిలిన వాటిల్లో నేను పర్ఫెక్ట్. మిగిలిన వాటన్నిటిలోనూ నేను పర్ఫెక్ట్. ఇదొక్కటి మాత్రం నేను చేయలేను. నన్ను ఈ ఒక్క విషయంలో నన్ను క్షమించండి. ఇది ఒక్కటి మాత్రం నేను చేయలేను ప్రభువా! మీకోసం నేను ఏదైనా చేసేస్తాను అంటాం. అప్పుడు మన జీవితం కూడా ఆలోచిస్తే అలాగే అవుతది. అంటే అర్థం, పర్థం లేనటువంటి పదాలు ఏ విధంగా అయితే ఉన్నాయో, అదే విధంగా మన యొక్క జీవితం కూడా దేవుని దగ్గర అలానే ఉంటది. అదే విధంగా ఇప్పుడు మనం ఆలోచన చేసినట్లయితే ఇందాక తెలుగు సెంటెన్సెస్ రాసాం మనం. అవునా కదా! తెలుగు సెంటెన్సెస్ రాసాం. అక్కడ ఫస్ట్ సెంటెన్స్ ఏం రాసాం? అక్క, తమ్ముడు కలిసి అప్పు చేశారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారంటే, ఇది నేను చేయలేను కాబట్టి, ఇది చేస్తా. ఆ అబ్బాయిని నేను వదులుకోలేను కాబట్టి, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకొని సేవ చేస్తా. అదేమైపోతుంది తర్వాత, అక్క, తమ్ముడు కలిసి తప్పు చేశారు. అర్థమవుతుందా? అంటే ఇది నేను చేయలేను. దీని ప్లేస్‌లో వేరొకటి పట్టుకొచ్చి పెట్టేస్తా. అలానే ఉన్నాయి కదా! అతడు ఆమెను జరిపాడు అనేది ఎలా ఉంది, అతడు ఆమెను చెరిపాడు అనేది ఎలా ఉంది? ఎంత అర్థం మారిపోయిందో చూసారా? ఒక విధంగా చెప్పాలంటే వల్గర్‌గా మారిపోయిందది. అవునా కదా! అదే విధంగా దేవుని దగ్గరకొచ్చేసరికి కూడా మనకంటూ బలహీనతలు ఉండవని నేను అనట్లా. ప్రతి ఒక్కరికి కూడా బలహీనతలుంటాయి. ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఎందుకంటే నీతిమంతుడు లేడు. గట్టిగా చెప్పాలి. నీతిమంతుడు లేడు. వెరీ గుడ్. ఒక్కడు లేడు. అంటే ప్రతి ఒక్కరికి కూడా బలహీనతలుంటాయి. అయితే మనం ఏం చేస్తా ఉంటామంటే ఇదొక్కటే, ఇదొక్కటే, ఇదొక్కటే అని జెప్పేసి దాన్ని పక్కకు పెట్టేసి, పక్కకు పెట్టేసి, పక్కకు పెట్టేస్తూ లేదు అనంటే ఇదో నేను మొత్తం అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత లైఫ్‌లో సెటిల్ అయిన తర్వాత అప్పుడు దేవుడి దగ్గరకొస్తా. అంటే దేవుడు పెట్టినటువంటి ఆజ్ఞను పక్కకు పెట్టి మనం ఏం చేస్తున్నాం? కొత్త ఆజ్ఞను మనం ఏం చేస్తున్నాం? క్రియేట్ చేస్తున్నాం. అర్థమవుతుందా నేను చెప్పేది? దేవుడు చెప్పింది నీ ప్రాణం ఉండగానే నువ్వు దేవుడిని నమ్ముకో. దీపం ఉండగానే ఇల్లుని చక్కబెట్టుకో. ప్రాణం ఉండగానే ప్రభువుని నమ్ముకో. ప్రభువులోకి నడువు అంటున్నారు. ఇప్పుడు మనమేం చేస్తున్నాం? ఒక కొత్త థియరీ ప్రపోజ్ చేస్తున్నాం అనమాట. ఈ కొత్త థియరీస్ ఎప్పుడు ప్రపోజ్ చేస్తారంటే, స్వార్థం ఉన్నటువంటి ప్రతి మనిషికి కూడా ఒక కొత్త థియరీ ఒకటొచ్చేస్తది. అదే విధంగా ఇక్కడ ఒక కొత్త థియరీ వస్తుందనమాట. ఏంటది? నేను మొత్తం సెటిల్ అయిపోయాక అప్పుడు దేవుడిని నమ్ముకుంటా. మొత్తం సెటిల్ అయిపోయాక అప్పుడు నేను సేవలోకెళ్తా. మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు నేను కొంతమందికి వాక్యం చెప్తా. మొత్తం నేర్చేసుకున్న తర్వాత అప్పుడు నేనెళ్తా. అంతేనా కదా! కానీ ఎగ్జామ్స్ దగ్గరకొచ్చేసరికి ఇలా ఉండదు. ఎలాగా? నాకింకా ఈ చాప్టర్ రాదు గదా! ఈ చాప్టర్ గూడా వచ్చేసిన తర్వాత ఈ సెమిస్టర్ ఆగిపోయి నెక్స్ట్ సెమిస్టర్‌లో ఎగ్జామ్స్ రాస్తాననుకుంటామా మనం? అనుకుంటామా? లేదు. వచ్చిన దాంతో మనం ప్రయత్నం చేస్తాం. కానీ దేవుడి దగ్గరకొచ్చేసరికి ఏమైపోతున్నాయంటే, మన థియరీస్ అన్నీ మారిపోయి, ఇది నా బలహీనత అని చెప్పేసి కొన్ని చేయడం మానేస్తున్నాం. ఇంకొకటి మనకిష్టమైన వాటిని ఏం చేస్తున్నాం, వాటిని అలా పెట్టి, ఇంకొకటి పట్టుకొచ్చి యాడ్ చేస్తున్నాం. అర్థమవుతుందా? అందుకే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. ఒకే ఒక్క బలహీనత ఏం చేస్తదయ్యా అంటే, మన జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తది. ఎందుకంటే ఇది అందరికి ఇంపార్టెంట్ అండి. అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో గూడా బలహీనతలుంటాయి. ఇదొక్కటే కదా అని మనం అనుకుని ఆగిపోయామంటే ప్రియులారా,
మనం పరలోకం వెళ్ళలేము. ఇలా వాక్యంలో నుంచి ఒక వ్యక్తి జీవితాన్ని మనం ఆలోచించేద్దాం. బావుంటది. ఇలాగే యేసుక్రీస్తు వారి దగ్గరికి కూడా ఒక వ్యక్తి వస్తారనమాట. ఒక వ్యక్తి వచ్చి మాట్లాడుతున్నారు. ఒకసారి మనం చూస్తే మత్తయి సువార్తలో ఉంటుంది. మత్తయి సువార్త 19వ అధ్యాయము. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుదామా? మైక్ తీసుకోండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగెను. అందుకాయన మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలని ఆయన అడుగగా యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను అనునవి అని చెప్పెను. అందుకు ఆ యవ్వనుడు ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను. ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగెను. అందుకు యేసు నీవు పరిపూర్ణుడవుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము. అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. అయితే ఆ యవ్వనుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. ఇక్కడ సందర్భం మనకు అందరికీ అర్థమవుతుందండి. ఇక్కడికి యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక యవ్వనుడు వచ్చాడు. అంటే యవ్వనుడు అంటే మనలాగా, అంతేనా కదా? మనలాగా మీకులాగా యవ్వన కళలో ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చారు. ఒక వ్యక్తి వచ్చి ఏం చేస్తున్నాడు అయ్యా అంటే, అయ్యా నేను అర్జెంటుగా నిత్య జీవం వెళ్ళిపోవాలి, నేనేం చేయాలి చెప్పన్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు? ఆల్ఫాబెట్స్ అన్నీ కూడా రావాలి అని చెప్తున్నారు. ఓ విధంగా చెప్పాలంటే, అంటే మనకు బాగా అర్థం కావాలంటే ఆల్ఫాబెట్స్ అన్నీ రావాలి అని చెప్తూ, ఏ రావాలి, బి రావాలి, సి రావాలి, డి రావాలి అని చెప్పేసి చెప్తా ఉంటే, అయ్యా నాకు అవన్నీ వచ్చు అనగానే యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు? అయ్యా నీకు అన్నీ కాదు, ఒకటి లేదు అక్కడ, ఎస్ అనేటువంటి ఒక లెటర్ నీకు తెలియట్లేదు, నీకు రావట్లేదు అంటే అతను ఏమయ్యాడంట? అప్పుడు వ్యసనపడుచు వెళ్ళిపోయాడంట. అంటే ఏమవుతుంది ఇప్పుడు అతని జీవితం? ఎస్ కనిపించిన చోటల్లా కూడా ఫెయిల్ అవ్వడమే కదా. ఎగ్జామ్ రాసేద్దాం, నాకు 25 ఆల్ఫాబెట్స్ వచ్చు కదా అని చెప్పేసి నువ్వు 4-5 లక్షలు కట్టేసి కోచింగ్కి ప్రిపేర్ అయిపోయి మంచిగా ఒక ఐఏఎస్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళావు. అప్పుడు ఎలా ఉంటుంది? పాస్ అవుతాం అసలు మనం? అది ఒక్కటే కదా. అంటే అదేవిధంగా ఇక్కడ కూడా మనం చూసినట్లయితే చాలా కష్టమైనవేనండి అవన్నీ. మీరు ఆలోచించేద్దాం ఒకసారి. మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు చెప్తున్నారు అన్నమాట. ఏమని? నరహత్య చేయవద్దు, ఓకే బాగుంది, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను అని చెప్పినందుకు ఆ యవ్వనుడు ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అనేది కష్టమేనా కాదా? మనం అనుకుంటాం కానీ బాగా మాట్లాడుకున్నాం అనుకో, ఫ్రాంక్గా మనలో అన్నమాట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని దేవుడు చెప్తున్నాడు. ఎంతమంది చేస్తున్నారు చెప్పండి అలాగా? కష్టం అది. ఆలోచిస్తే చాలా కష్టమైందే యేసుక్రీస్తు వారు చెప్పారు. ఓ విధంగా చెప్పాలంటే అది చేస్తున్నామా లేదనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. యాజ్ ఇట్ ఈజ్. ఇప్పుడు జనరల్గా మామూలుగా మనం ఏం చేస్తాం? మనల్ని మనం చూసుకుంటాం ఫస్ట్. అదొక డ్రెస్ సెన్స్లో అయినా కావచ్చు, ఫుడ్ విషయంలో అయినా కావచ్చు, ఏ విషయంలో అయినా కానీ మనల్ని మనం చూసుకుంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు ఏమని? నిన్ను వలె నీ పొరుగువాన్ని, నువ్వు ఎంత ప్రేమించుకుంటున్నావో రూతుని అంతే ప్రేమించాలట. అదిగో వెనకాల ఉన్నటువంటి అంజలి నీకు తెలుసా? అసలు తెలీదు. ఇప్పుడు సంఘవికి ఆ అమ్మాయి తెలీదు. ఇప్పుడు సడన్గా వచ్చేసి ఆ అమ్మాయి వచ్చి సహోదరులే ఏదైనా అడిగింది, ఆ అమ్మాయి దగ్గర ఒక్కటే ఉంది, ఇవ్వడానికి ఇష్టపడతాం మనం వెంటనే? అసలు తెలియని అమ్మాయి అవిని అడిగితేనే కష్టం. అలాంటిది జనరల్గా చెప్తున్నా.
అవిని అడిగితేనే కష్టం. అలాంటిది తెలియనటువంటి ఒక అమ్మాయి వచ్చి అడిగిందనుకో ఎలా ఉంటది? ఈ అమ్మాయిననే కాదు ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. కానీ ఆ యవనుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటేనండి, అవన్నీ కూడా నేను అనుసరిస్తున్నానయ్యా అంటున్నాడు.